అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీ నామ మహిమార్థమై ప్రభువా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధనను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, 1000 నోళ్ళు ఇక్కడ చేరి నిన్ను స్తుతించినా కూడా సరిపోదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మేలుతో తృప్తిపరచాలన్నది మీ హృదయ వాంఛ, మీ హృదయాభిలాష. మా పట్ల అది నీ చిత్తము ప్రభువా. మేమందరము మేము సంతోషపెట్టే వారిమిగా నీ యొద్ద దాచబడినటువంటి ఆ వరములు సంపాదించుకొనున్నట్లు నీ ప్రణాళికలో నుండి ఎన్నడూ తొలగిపోకుండానట్లు మా చేయి పట్టి మీ మార్గములలో నడిపించండి. ఇశ్రాయేలుకు తన మార్గములను తెలియజేసెను, మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలుకు తన క్రియలను తెలియజేసెను. అవును ప్రభువా, నీ మార్గమును తెలియబడినటువంటి వారిముగా, నీ క్రియలు చూసిన వారిముగా నిన్ను మహిమపరచునట్లు మేము నీ ఎదుట నిందారహితులముగా ఉండగలుగునట్లు ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించండి. మేమిక్కడ చేరి ఉన్నది జనములలో నీ కార్యాలు ప్రకటించడానికి, నీ నామమును పైకెత్తడానికి ప్రభువా. నీ నామమునకు ఘనత తేవడానికి, దానికి బదులుగా తండ్రి నిన్ను అవమానపరిచేది ఏది కూడా మాలో ఉండనివ్వద్దు. నిన్ను బాధ పెట్టేది కూడా ఏది కూడా మాలో ఉండనివ్వద్దు తండ్రి. మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మేమందరము కూడా ప్రియమైన నీ పిల్లల వలె నీ సన్నిధిని ఆనందించగలుగునట్లుగా మీ వాక్య ప్రవాహమును మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మొదటగా కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ మాట ప్రకారంగా మనం ఇక్కడ కూడుకున్నాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయండి. జనములలో దేవుడు చేసినటువంటి కార్యాలు తెలియచేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు భార్గవ్ పట్ల జరిగిస్తున్నటువంటి కార్యం తెలియచేయబడాలి అని సహోదరులు ఈ కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించండి. ఈ రెండూ చేశాం ఇప్పటిదాకా, పాటలు పాడి. రండి, దేవుడు మా పట్ల జరిగించిన కార్యములను చూడండి అని
కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. అది ఇప్పుడు జరుగుతుంది. వాక్యంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషించడం జరుగుతుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. జరగాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడం జరగాలి. ఎందుకు అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మీరు చూస్తే లోకంలో దేవుని వెంబడించే వారి కంటే, నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఎప్పుడూ కూడా ఆశీర్వాద సువార్తకి వ్యతిరేకిని. ఎప్పుడూ కూడా ఆశీర్వాద సువార్తకు వ్యతిరేకిని. ఎందుకంటే మీరు చరిత్ర అంతా తిరగదోడండి, ధనవంతుడెన్నడూ కూడా దేవుని సంతోషపెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు చూసినా కూడా ప్రపంచంలో ధనవంతుడెవ్వడు కూడా క్రైస్తవుడుగా ఉండడు. కోటీశ్వరులు ఉన్నారు అన్యులు, దేవుని పేరు చెప్పుకుంటారు కానీ దేవునికి ఇష్టలుగా ఉండరు. దాన్ని బట్టి మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలము దేవుడు ఆశీర్వాదానికి మాత్రమే కర్త కాదు, ఆశీర్వదించబడడానికి మనము దేవుని యొద్దకు రావాలి అనేది కాదు. మన క్రైస్తవులుగా మనము దేవుని వెంబడించుతున్నప్పుడు మనలో ఉండవలసినటువంటి ఆలోచన, హృదయ స్థితి, స్వభావం ఏంటి అంటే, మా దేవుడు మమ్మను తప్పించినా తప్పించకపోయినా, మా దేవుడు మమ్మను హెచ్చించినా హెచ్చించకపోయినా, మా దేవుడు మమ్మను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా మేము ఆయన సేవించుట మానం. అది ధన్యత క్రైస్తవునికి. క్రైస్తవుడు ప్రకటించవలసినటువంటి విధానం అది. ఆ కోణంలోనే ఈ దినాన ఏర్పాటు చేయబడినటువంటి ఈ చిన్న కూడికను మనం చూచి దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కార్యాలు జనములలో ప్రకటన చేయాలి, రైట్, మంచిది. దేవుణ్ణి స్తుతించాలి, మంచిది. దేవుణ్ణి స్తుతించడానికి ముందు మనం ఎటువంటి వారముగా ఉండి ఆయన్ను స్తుతించాలి. ఇక్కడ మనం చూస్తే, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగానికి కొంచెం ముందు పై భాగంలో చూస్తే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. 104వ అధ్యాయము 33వ వచనం. మనం ఇప్పుడు కూడిక పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నాం, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని ఘనపరుస్తున్నాం, మంచిది. క్రైస్తవుడు చేయాల్సిందేంటి? జీవితకాలం అంతా ఆయనను గూర్చి కీర్తించాలి, ఆయన గూర్చి పాడాలి, ఆయన పరాక్రమాన్ని పొగడాలి, ఆయన చేసే క్రియలను గూర్చి ఆహా ఆహా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా అని ఆయన గూర్చి ప్రకటించాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. సరే, బాగానే ఉంది. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను జీవితకాలం అంతా ఆయన గురించి పాడతాను, స్తుతిస్తాను అని కేవలం ఆయన గురించి నువ్వు పాడడం, స్తుతించడం చేస్తే, ఇక్కడ నీవు ఎదుర్కోవలసినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆ స్తుతి, ఆ కీర్తన అది ఆయనకి ఇంపుగా ఉందా లేదా? అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయనను గూర్చిన నా ధ్యానం, ఆయన గూర్చి నేను ధ్యానించి, ఆయన గూర్చి నేను కీర్తించి, ఆయన గూర్చి నేను పాడేది
నేను పాడే పాట ఆయనకి ఇంపుగా ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నేను చేతులెత్తి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నేను చేతులెత్తడం నీకు ధూపం వేసినట్టు ఉండాలయ్యా. నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉండాలి అంటాడు. కాబట్టి దేవునికి అంగీకారము కానటువంటి స్తుతి, దేవునికి ఇంపుగా లేనటువంటి కీర్తన, దేవునికి ఇష్టము కానటువంటి ఆయన నామ ప్రకటన, జాగ్రత్తగా వినండి, జనములలో ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, రైట్. ఆయన గూర్చి స్తుతించాలి, ఆయన గూర్చి కీర్తించాలి, మంచిదే. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని కూడా చెప్తా ఉన్నది దేవుని వాక్యం. ఆయన స్తుతికి పాత్రుడు. కానీ ఆయనకు రావలసిన విధముగా ఆయన మహిమ ఆయనకు రావాలి. ఆయన నామము ప్రకటించబడవలసిన విధముగా ప్రకటించబడాలి. అందుకే అన్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదేంది? ఉరుంబడుతుంటే దేవుణ్ణి తలుచుకుంటున్నట్టుగా మనం ఎందుకు తలుచుకోకూడదు? యేసయ్యా యేసయ్యా, యెహోవా యెహోవా అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? దేవుని మరి ముఖ్యంగా ఈ రోషము కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించడానికి కానీ, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ప్రకటన చేయడానికి కానీ, కీర్తించడానికి కానీ ఒక పద్ధతిని ఆయన పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారం మనం పోవాలి. పోకపోతే అది ఆయనకు ఇంపుగా ఇష్టంగా ఉండదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యందు సంతోషించదను, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తాను అని అంటున్నాడు. సరే, ముందు మనము ఆ క్రమంలోకి వెళ్ళే ముందు ఆయన స్తుతిస్తే, సరే ఆయన చెప్పినట్లుగానే ఆయన స్తుతిస్తే, అనగా ఆయనకి ఇష్టముగా ఉండి మనం ఆయన్ను సేవిస్తే, ఆయన్ను కీర్తిస్తే మనకేమైనా ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎటువంటి ప్రయోజనమో స్వయాన మన తండ్రి అయినటువంటి దేవుడే రాసి ఉంచారు. చూడండి, 104వ అధ్యాయము 23వ వచనం. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు. జనం పాట్లు పడడానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయడానికి బయటికి వెళ్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క మొక్క మనం ఇంతటితో వదిలేస్తే మనకు అర్థం కాదు. ఈ మాటతో పాటుగా మనము కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఎందుకు అనవసరంగా ప్రయాసపడుతున్నారు? చాలా పెందల కడలేస్తున్నారు, చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నారు. అప్పటిదాకా ఏం చేస్తున్నారు? కష్టపడి పని చేస్తున్నారు. అసలు కష్టపడి పనిచేయడం అంటేనే ఏంటో తెలుసా? అంటే నా ఉద్దేశం ఇక్కడ మిమ్మల్ని అందరూ సోమవారి పోతులుగా తయారు చేయడం కాదు. నీవు ఆశీర్వాదం లేకుండా, లేక దేవుడిచ్చే విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నావు అని అర్థం.
ఏ శాపం? నీవు నేను తినవద్దన్న పండు తిన్నావు గనుక ఈ భూమి ఇక మీదట నీకు దాని ఫలములను ఇయ్యదు. నువ్వు నీ బ్రతుకు దినములన్నిటి ఏం చేస్తావు? ఉదయం నుంచి రాత్రి దాకా నీ చెమట తీసి నేల మీద వేస్తావు. అది ఎవరి స్థితి? శపింపబడిన వాని స్థితి. కానీ దేవుడు మనల్ని శాపగ్రస్తులుగా ఉండడానికి నియమించుకోలేదు. మనం ఇంకా మన భక్తిహీనత చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మన నిమిత్తమై చనిపోయి మన కొరకు శాపమయ్యి మన పాపము నుండి మనల్ని విడిపించి, ఆ శాపం నుండి విడిపించి మనలను ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు చదువుదాం అక్కడ. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక్కడ రెండు వర్గాలు కనపడుతున్నాయి. ఒక వర్గమేమో చాలా పెందల కాడ లేచి చాలా రాత్రి దాకా కష్టపడి కష్టార్జితంతో బ్రతుకు ఏడుస్తూ ఉంది ఒక వర్గం. ఇంకొక వర్గం ఉన్నారు, వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, వీళ్ళు కూడా పనిచేస్తున్నారు, కానీ వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడానికి దేవుడు వీరికి అవకాశం ఇచ్చాడు. వీరు ఇంకొక విషయం ఏంటంటే, వీరు నిద్రపోతున్నప్పుడు వీరికి దేవుడు ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. దానికి ముందు ఒక చిన్న పదాన్ని పెట్టాడు, తన ప్రియులు. ఇప్పుడు మనము దేవునికి ఇష్టలంగా ఉంటే, ఆయనకు ఇంపైనటువంటి స్తుతిని, కృతజ్ఞతను, కీర్తనను అందించేవారిగా ఉంటే, అనగా సింపుల్గా ఆయనకు ప్రియులంగా మనం ఉంటే, మనం నిద్రపోతున్నా కూడా దేవుడు మన కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఇవి ప్రకటించడానికి ప్రియ సహోదరులు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ కూటాన్ని. దేవుడు మిమ్మల్ని ఈ విధముగా ఆశీర్వదించాలి అంటే మీరు మొట్టమొదటగా ఆయనకు ప్రియులుగా మారండి, ఆయనకి ఇష్టలుగా మారండి, ఆయనకు లోబడండి. కాబట్టి దేవునికి మనం ఇష్టలంగా ఉండేవారిగా, ఆయనకు ఇంపైనటువంటి స్తుతి ధూపం వేసేవారిగా, జనములలో ఆయన నామమును వ్యర్థముగా కాక ఆయన క్రియలను ప్రకటించేవారిగా మనం ఉండడం వలన మనకు ఆశీర్వాదం. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా చూద్దాం. 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 17వ వచనం, 17-18 వచనాలు చూద్దాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఎవరి మీద? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగయుగాలు నిలిచిద్దట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు యుగం అంటే ఏంది? యుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు. ఆయన యందు భయభక్తులు గల వారి మీద యుగయుగాలు ఆయన కృప ఉంటుందంటే నీ ఆయుష్ ఎంత, నా ఆయుష్ ఎంత? మహా అయితే ఒక 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు అనుకుందాం. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప 100 సంవత్సరం లేక వారి ఆయుష్కాలం నిలుచును అని అంటే అర్థమయ్యేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యుగయుగాలు నిలుస్తుందండి. ఆ యుగయుగాలు మనం జీవిస్తే కదా ఈ భూమి మీద. దాని అర్థం ఏంటి అంటే, యుగాలు మారచ్చు కానీ ఆయన కృప విడిచిపెట్టదు. చూడండి,
యుగాలు మారిపోవచ్చేమో, కానీ ఆయన నీకు చూపిన కృప నిన్ను విడిచిపెట్టదు. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంది? ఆయన కృప మన యందుంటే అంతకు మించిన భాగ్యం ఇంకేమీ ఉండదు. అంతేకాదు, ఇంకోటి అంటున్నాడు, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. నీ ఒక్కడవు భయభక్తుల చూపిన వాడవై, నిలిపిన వాడవై, దేవుని పట్ల దేవుని ఆజ్ఞలు గైకొన్న వాడవై దేవుని వెంబడిస్తే, మొట్టమొదటగా కృప నిన్ను విడిచిపోదు. రెండవది, నీ పిల్లల తరతరాలట, అక్కడ వారికి పిల్ల పిల్ల తరమున ఆయన నీతి నిలవబడుతుంది. తల్లిదండ్రులు మంచి భక్తి చేశారులే, కానీ పిల్లలు మాత్రం పాడైపోయారు, లోకస్తులు అయిపోయారు, నశించిపోయారు అనేటటువంటి నింద ఎన్నడూ రాదట. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. ఆకాశమైనా గతించవచ్చు, భూమైనా గతించవచ్చు, కానీ నా మాట అక్షరమైనను పొల్లైనను గతించదు. దేవుడిస్తున్నటువంటి ప్రామిస్ ఏంటి అంటే, నీవు భయభక్తులు చూపి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకిష్టుడవుగా నీవు జీవిస్తే నీ పిల్లలు నీతి కలిగిన వారై స్థాపించబడతారు. యుగాలు మారుతున్నా కూడా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను, కానీ నీతిమంతుడు విడువబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఒక రాజు చెప్తా ఉన్నాడు, ఆయన ఏదో పుట్టగానే రాజ్య సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కాదు. అనేక పాట్లు పడి శ్రమల్లో ఉన్న వారితోనూ, ఇబ్బందుల్లో ఉన్న వారితోనూ, దరిద్రులతోనూ, రాజులతోనూ సహవాసం చేసి వారి మధ్య నడిచినటువంటి రాజు. ఆయన అంటున్నాడు, నీతిమంతుడెన్నడూ విడువబడడు, నీతిమంతుల సంతానం ఎన్నడూ భిక్షమెత్తదు, నీతిమంతుల సంతానం ఎన్నడూ నీతి లేని వారుగా జీవించరు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అది. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే అంత ఆషామాషి కాదు. ఆయన ఆజ్ఞలు గైకొని నడవడం అంటే అంత సులభం అయితే కాదు. ఈ లోకంలో చాలా బోధలు ఉన్నట్లుగా మీరు యేసయ్య దగ్గరకు రండి, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, పైకి లేపుతాడు, గత సంవత్సరంలో నువ్వు పడినటువంటి బాధలు ఈ సంవత్సరంలో ఉండవు. ఈ మాటలు మాత్రమే దేవుడు చెప్పేవాడు కాడు. యేసయ్య అన్న మాట ఏంటంటే, ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండగోరితే వాడేం చేయాలి? వాడు కూర్చొని తన ఖర్చు ఎంతో లెక్క పెట్టుకోవాలి అన్నాడు. దేవుణ్ణి వెంబడించడం అంటే మనకి పూర్తిగా మేలే జరుగుతుంది అన్న భ్రమలో ఉండిపోతే యు ఆర్ బెటర్ ఫిట్ టు బీ డిసీవ్డ్ బై ద డెవిల్ ఇట్ సెల్ఫ్. దయ్యము చేత మోసగించబడడానికే నువ్వు పాత్రుడవు. ఈ దినాల్లో జరుగుతుంది అదే. అనేక మంది భ్రమపరచు ఆత్మతోటి నశించిపోతూ ఉన్నారు, మోసగించబడతా ఉన్నారు. ఇలాంటి వారు ఏమైపోతారు? ఏదైనా ఒక చిన్న శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కలవరం వారిలో మొదలవుతుంది. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇక దేవుడు మాకేం మేలు చెయ్యళ్లే అని వదిలిపెట్టేస్తారు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన అన్యాయస్తుడు కాడన్నమాట ఎంత సత్యమో, ఆయన నిజంగా నీ హృదయం అంతటితో వెంబడిస్తే నీ శ్రమలో సైతం ఆయన విడిచిపెట్టాడు అన్నమాట అంత సత్యం. ఆయన వెంబడించడం అంత ఆషామాషి కాదు, అంత సులభం కాదు. నేను ఎప్పుడు అంటాను, క్రైస్తవుడవు నువ్వు అవ్వాలంటే నువ్వు ఒక ధైర్యవంతుడైనటువంటి వాడు అవ్వాలి. భూమి మీద క్రైస్తవుడుగా ఉండేవాడు అత్యంత ధైర్యవంతుడు. పిరికివారు క్రైస్తవులు కాలేరు, అది సత్యం. పిరికివాడెన్నడూ క్రైస్తవుడు కానేరడు. దేవుని దగ్గరకు రావాలంటే వాడికి ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. యేసయ్య దగ్గరకు రావాలంటే మరి ముఖ్యంగా. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు,
నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దుష్టుడు తన క్రియలు చెడ్డవిగా కనబడకుండునట్లు వాడు వెలుగునొద్దకు రాడు. వాడికి ధైర్యం చాలదు. ఈ వెలుగు దగ్గరకు వస్తే ఏమవుతుంది? వాడి క్రియలు చెడ్డవని కనపడతాయి. అందుకే యేసయ్య దగ్గరకు రావాలంటే గట్స్ ఉండాలి. క్రైస్తవుడు అవ్వాలంటే ఒక తెగింపు ఉండాలి, ఒక త్యాగం ఉండాలి. యేసును వెంబడించడం అంటే అంత సులభం కాదు. ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే చిన్ననాట నుండి భయభక్తులు కలిగినటువంటి తండ్రి దగ్గర పెరిగాడు. దేవుని మాటలను విన్నాడు, దేవుని ఆజ్ఞలను విన్నాడు, దేవుని కట్టడలు విన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా జీవించాలని చెప్పనని విన్నాడు. నిజమే కాబోలు నేను దేవుణ్ణి వెంబడించాలి, దేవుని పట్ల భయభక్తులు నిలిపిన వాడనై ఉండాలని చెప్పని దేవుని పట్ల శ్రద్ధాశక్తులు కనబర్చాడు. అయితే తన చిన్న వయస్సులోనే తన స్వంత సహోదరుల చేత తృణీకరించబడి, త్రోసివేయబడి, అమ్మివేయబడ్డాడు. ఆయన గురించి ఒక మాట ఉంది, మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వాక్య భాగాల్లోనే చూద్దాం. మనం 106వ అధ్యాయం 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఎవరి గురించి చెప్పాడు ఇది? యోసేపు గురించి. అతడు చెప్పు సంగతి నెరవేరు వరకు. యోసేపు ఫలించడి కొమ్మ. ఎంతగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ఎంతగా దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు, ఎంతగా దేవునికి ఇష్టునిగా ఉన్నాడు. అయినప్పటికీ పరీక్ష ఎదుర్కొన్నాడు. ఎప్పటిదాకా దేవుడు ఆయనకి ఏదైతే చూపించాడో అది నెరవేరేదాకా పరీక్షనట, అది నెరవేరేదాకా పరిశోధనేనట దేవుని చేతిలో. కాబట్టి ప్రియ సహోదరులారా, వాగ్దానం పొందడం ఎంత ప్రాముఖ్యమో, ఆ వాగ్దాన నెరవేర్పు చూచేదాకా దేవుడు అనుగ్రహించే పరీక్షలో నెగ్గడం కూడా అంతే ప్రాముఖ్యం. వాగ్దానం ఇచ్చిన దేవుడు మొట్టమొదటిగా నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెనుదీసేవాడు కాడు. అయితే అదే సమయంలో ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూచేదాకా ఆయన పరీక్ష కూడా ఖచ్చితంగా పెట్టేవాడు. అందుకే నా ప్రియ సహోదరులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. ఈ లోక శ్రమలు, ఈ లోక ఇబ్బందులు, ఈ లోకంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, నిందలు, వాటి మీద ఎన్నడూ మీ లక్ష్యం ఉంచొద్దు. వాటిని బట్టి ఎన్నడూ నిరాశలోకి వెళ్ళొద్దు. వాటిని బట్టి ఎన్నడూ మీరు నిస్పృహలోకి వెళ్ళొద్దు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా అతిశయము యెహోవాయే. నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను. మనకు కలిమి ఉన్నా లేమి ఉన్నా, మనం పొందుకున్నా పోగొట్టుకున్నా, పరిస్థితులను బట్టి కాక మన దేవుడని యెహోవాను బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. ఆ అనుభవంలోనికి ఎదిగావనుకో ప్రియ క్రైస్తవుడా, అపవాది నిన్ను టచ్ కూడా చేయలేడు. మరి ముఖ్యంగా నీ ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వెనుతిరగదు. నీ పట్ల ఆయన సంకల్పం నెరవేరకుండా ఆగదు. అందుకే మొట్టమొదటిగా నీ మోటో, నీ గురి సరిగా ఉండాలి. యేసయ్య యొద్దకు ఎందుకు వస్తున్నావు? ఇక్కడ ఈ భక్తుణ్ణి అడిగితే, ఎవరిని? యోసేపుని అడిగితే, నేను పరీక్షించబడడానికి వస్తున్నాను అంటాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, నేను పరీక్షించబడి శుద్ధ సువర్ణంగా బయటకు వస్తాను. క్రైస్తవునికి ఆ గట్స్ ఉండాలి, క్రైస్తవునికి ఆ ధైర్యం ఉండాలి, క్రైస్తవునికి ఆ తెగింపు ఉండాలి.
ఎన్నడూ తీయనటువంటి జీవితం క్రైస్తవంలో ఉండాలి. అది ఆయనకు ఇంపైనటువంటి జీవితం. అప్పుడు నువ్వు ప్రకటన చేయి. యోసేపు అలాగా పరీక్షించబడి దేవునికి ఇష్టనిగా మారిన తర్వాత యోసేపు చెప్పే ప్రతి మాటకు ఎంత విలువ వచ్చిందో తెలుసా? జైల్లో ఉండినటువంటి వానికి యోసేపు మాటే కావాలి, రాజ్య సింహాసనం మీద కూర్చున్నోడికి కూడా యోసేపు మాట కావాలి. అంత విలువైన మాటగా మారిపోతుంది మన నోట నుండి వచ్చే మాట. మనము ప్రకటించే దేవుని సువార్త కూడా అంత విలువైనదిగా మారిపోతుంది, అంత విలువైనదిగా మారిపోతుంది. కాబట్టి జనములలో ఆయన నామమును ప్రకటించండి, ఆయన సువార్తను ప్రకటించండి, ఆయనకిష్టులుగా మీరుండండి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దినాలలో జరుగుతున్నటువంటి దారుణం ఏంటి అంటే, రాజ్య సంబంధులు వెలుపలికి త్రోసివేయబడుతున్నటువంటి కాలం ఇది. ఎవరు? రాజ్య సంబంధులు. పరలోక రాజ్య వారసులుగా ఉండవలసినటువంటి వారు బయటకు త్రోసివేయబడుతున్నారు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి ఆయన రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు. అనగా ఒక మాటలో చెప్పాలంటే అన్యజనములకు ద్వారము తెరవబడినటువంటి కాలం. ఈ కాలంలోనే మన రక్షణను మనం కాపాడుకుందాం. మనం పోగొట్టుకుంటే మన స్థానాన్ని ఇంకొకరు పొందుకుంటారు. శాశ్వత కాలం వారు దేవుని యొద్ద గడుపుతారు. రాజ్య సంబంధిగా ఉండి నువ్వు వెలుపలకు త్రోసివేయబడ్డానికి కారణం ఏంటి? దేవునికి ఇష్టలుగా లేకపోవడం, దేవుని నామాన్ని బట్టి అతిశయించకుండా వ్యర్థమైన దాన్ని బట్టి అతిశయించడం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దేవునిని బట్టి అతిశయించే వారిగా ఉందాం. దేవుని క్రియలను బట్టి దేవుని ఘనపరిచే వారిగా ఉందాం. ఆయన నామమును బట్టి అతిశయించే వారిగా ఉందాం. ఆయన నామాన్ని ప్రకటన చేసే వారిగా ఉందాం జనములలో. అయితే యోసేపు వలె ప్రకటించే వారిగా ఉందాం. ఏదో కేవలం కొన్ని మేళ్ళు పొందుకున్న తర్వాత ఆ మేలులను బట్టి కాక, మా దేవుడు మమ్మును నిప్పులలోనో నీళ్లలోనో పడవేశాడు, జనులు మా తలల మీదుగా ఎక్కిపోయేటట్లు చేశాడు, అయినా మమ్మను సమృద్ధి కలిగిన చోటికైనా నడిపించాడు అని చెప్పే సాక్ష్యం కలిగినటువంటి వారిగా మనం తయారవ్వాలి. ఇలాంటి జీవితాలు ఈ దినాల్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అపవాది మొట్టమొదటగా కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు. ఎక్కడ దెబ్బ కొడుతున్నాడంటే కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నాడు. సహోదరుడు కొద్ది దినాల్లో సంసారి కాబోతున్నాడు. అక్క సంతోషిస్తూ ఉంది, నా కుమారుని పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు, వివాహాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడని చెప్పని. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము దేవుడు పెట్టినటువంటి ఆ సిస్టమ్ను ఫాలో అవ్వకపోతే అపవాది చేత అందరి వలె మనము కూడా చెరపట్టడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదటిది, దేవుడు ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని ఏర్పాటు చేసినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం.
నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాటి అయినటువంటి సహాయంగా అవ్వను ఏర్పాటు చేస్తే, మీరు ఒక్కసారి అది పరిశీలన చేస్తే అసలు అవ్వలేకపోతే ఆదాముకి పాపమే ప్రవేశించేది కాదు కదా. అరే ఇది సహాయమా అపాయమా? ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితి సహోదరుని కుటుంబంలో కానీ మన కుటుంబాల్లో కానీ రాకుండా ఉండాలి అంటే కొన్ని విషయాలు, యేసయ్య చెప్పిన కొన్ని విషయాలు మనము పాటించాలి, తప్పదు. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థకు సూత్రాలు, నియమాలు, కట్టుబాట్లు ఈయనే ఏర్పాటు చేశాడు. ప్రపంచం ఎవని ద్వారా కుటుంబం అని పిలువబడుతుందో అనే మాటను బైబిల్లో చూస్తాం. ఏ నామమును బట్టి తండ్రి కుటుంబం అని పిలువబడుతుందో అనే మాటను చూస్తాం. అంటే కుటుంబం అన్నదానికి మూలం ఎవరు అంటే ఈయనే, ఈ నిజదేవుడే. కాబట్టి మీరు ఒక వస్తువును కొనుక్కున్నారనుకోండి, ఉదాహరణకు ఒక ఏసీ కొన్నారు. అప్పటిదాకా మీకు ఏసీ ఎలా వాడాలో తెలియదు అనుకుందాం, లేకపోతే ఒక మంచి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏసీని కొనుక్కున్నారు. ఆ ఏసీతో పాటుగా ఒక పుస్తకం కూడా వస్తుంది, ఒక చిన్న పుస్తకం, యూజర్ మాన్యువల్ అంటారు దాన్ని, లేకపోతే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు. దాని మీద ఒక చిన్న అక్షరాలతో రాయబడి ఉంటుంది, రీడ్ దిస్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్స్టాలింగ్ అని ఉంటుంది. అంటే దాన్ని మీరు వాడబోయే ముందు దీన్ని జాగ్రత్తగా చదవండి అని ఉంటుంది. ఎవడు చదువుతాడు దాన్ని అని చెప్పని పోయి బోర్డులో ప్లగ్ పెట్టేసేసి స్విచ్ ఆన్ చేశారనుకోండి, ఏమైంది, వేసి ఎగిరిపోద్ది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అలాంటి. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేవు. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా నీవు ఒక వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించలేవు. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా నీవు సంసారివి కాలేవు. అందుకే అసలు సాటి అయిన సహాయంగా ఉండవలసినటువంటి హవ్వ ఇంట్లోకి పాపాన్ని తీసుకొని రావడానికి ఒక ఆస్కారంగా, ఒక కారణంగా ఎందుకు మారిపోయింది? నేను త్వరగా 3 పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటగా, ఈ కుటుంబాలు ఈ దినాలలో ఈ విధంగా దేవునికి ఘనత తెచ్చేవారుగా, ఇష్టలుగా, యుగయుగాలు ఆయన కృపకు పాత్రులుగా, వారి తరువాతి తరాలు సైతం ఆయన నీతిలో నడిచేవారిగా ఉండకుండా నశించిపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం చూడబోయేటటువంటి విషయాల ద్వారా నేర్చుకుందాం. దేవుడు ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అంటే ఒక 2 అంతస్తుల భవనాన్ని కడుతున్నటువంటి దానితోటి సాదృశ్యంగా ఒక భక్తుడు వివరించాడు. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకోండి, ఈరోజు సహోదరుడు ఒక అంతస్తు వేసాడు, రేపు మరలా భార్గవ్ ఇంకొక అంతస్తు కూడా వేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు అలాగా ఆశీర్వదించును గాక. 2 అంతస్తుల భవనం కట్టాలనుకోండి, ముందు ఏది ప్రాముఖ్యమైనటువంటిది? ఫౌండేషన్ ప్రాముఖ్యమైనటువంటిది, పునాది ప్రాముఖ్యమైనటువంటిది. పునాది స్ట్రాంగ్గా లేదనుకోండి, ఏమైపోతుంది? సంసోన్ నాయన ఒకసారి ఏం చేశాడంటే, మా చిన్నత్త అనగా విజయమ్మ వివాహం దగ్గర పడతా ఉంది, బిడ్డ ఎండాకాలంలో వివాహాన్ని ఏర్పాటు చేసాం, నల్లగా అయిపోద్ది కాబట్టి, అప్పుడు మాకు ఏసీలు లేవు, ఫ్యాన్లు కూడా కరెంట్ ఉండదు కాబట్టి, కానీ డాబా మీదకి ఎక్కితే చల్లటి గాలి వస్తుంది, గాలి మాత్రం బాగా వస్తుంది. ఆడ పడుకుందామంటే పైన ఎర్రటి ఎండ. అందుకని ఏం చేశాడంటే పైన ఒక పందిరేద్దాం అని నిర్ణయించుకున్నాడు. పైన ఒక పందిరేద్దామని, సరే పైన స్లాబు,
గుంజలు పెట్టి పైన పందిరేయాలి. ఈ గుంజలు ఎట్లా పెడదాం? ఏం చేశాడంటే 4 పక్కల 4 కొండలు ఏర్పాటు చేసి 4 కొండలు ఏర్పాటు చేసి ఆ కుండల్లో ఇసుక పోసి గుంజలలో పెట్టాడు. క్షమించండి, నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. ఆ కుండల్లో గుంజలు పెట్టేసేసి ఆ గుంజల మీద ఇంతింత దూలాలు వేసేసి దాటి మీద తాటాకులు వేసి పందిరేశాడు. అమ్మా విజయమ్మ, నీ కోసం ఒక పందిరేశాను, పైన చల్లటి గాలి వస్తుంది, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ఇక పోయి పడుకుంది. చల్లటి గాలి వస్తుంది, వెంటనే నిద్ర పట్టేసింది. నేను కూడా పక్కనే ఉన్నా. అప్పటిదాకా ఎందుకో మా చిన్నత్త పక్కనే ఉండండి, నేనేం చేశానంటే అప్పుడే ఆ అంచుకు పోయి ఆడుకుంటున్నా. ఇంతలో బాగా గాలి వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పందిరి మొత్తం మీద పడిపోయింది. గాలికి కొండలు ఉంటాయా? ఇప్పుడు భార్గవ్ కూడా అలాంటి పునాదుల మీద 2 అంతస్తులు కట్టాడు అనుకోండి, నిలవబడుతుందా? నిలవబడదు. అంటే ఏముండాలి? ఫౌండేషన్, పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు వివాహ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు పునాది, స్ట్రాంగ్, దృఢమైనటువంటి పునాది ఏంటి అంటే దేవుడు నిన్ను నిష్కారణంగా నిర్హేతుకతోటి ప్రేమిస్తున్నాడు. ఏంటి? ఆయనకి నిన్ను ప్రేమించడానికి ఏ కారణం లేదు. ఏ కారణం లేకుండా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నీకు దృఢమైన పునాదిగా ఉండాలి. అది ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా నీలోకి భద్రతను తీసుకొస్తుంది, నీలోకి ధైర్యాన్ని తీసుకొస్తుంది. భార్య ఒక మాట అన్నా కూడా బాధపడే స్థితిలో అయితే ఉండరు. భర్త ఏదన్నా ఒక మాట అన్నా లేదా ఇబ్బంది పెట్టినా బాధపడే స్థితిలో ఉండరు. కారణం ఏంటంటే నన్ను ప్రేమించేవారు, నిష్కారణంగా ప్రేమించేవారు ఒకరున్నారు. అచంచలమైన ప్రేమతో నన్ను ప్రేమించేవారు ఉన్నారు. దృఢముగా నన్ను ప్రేమించేవారు ఉన్నారు. పునాది ఎక్కడుందంటే దేవుని ప్రేమలో ఉంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. భార్యకి ఎప్పుడు బాధ కలుగుతుంది? భర్త నన్ను ప్రేమించట్లేదు అనే విషయంలోనే బాధ కలుగుద్ది. కానీ నీ కుటుంబం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే పునాది మీద కట్టుకోవడం కనుక నేర్చుకుంటే ఎన్నడూ నీలో ఆ ఇన్సెక్యూరిటీ, ఆ అభద్రతా భావం ఎన్నడూ ప్రవేశించదు. మొట్టమొదటి ఫౌండేషన్, దేవుడు నిన్ను నిష్కారణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించడానికి ఆయనకి ఏ కారణం అవసరం లేదు. నువ్వు ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఉన్నావా లేదా, ఆయన వెంబడిస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా ఆయనకు సెకండరీ. మొట్టమొదటగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటగా ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎంతగా అంటే ఆయన నీ కొరకు తన ప్రాణమునిచ్చినంతగా ప్రేమించాడు అనేది మనం దేవుని వాక్యంలో చూస్తాం. సరే, ఈ పునాది ఏంటి అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సరే, పునాది అయిపోయింది. దేవుని ప్రేమ మీద ఈ పునాది కట్టబడింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 అంతస్తులు ఉంటాయి ఈ కుటుంబ వ్యవస్థలో. మొదటి అంతస్తు ఏంటి? మొదటి అంతస్తు ఏంటి అంటే మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుండి 40 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనము గమనించగలుగుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఒక శాస్త్రి వచ్చి యేసయ్యను ఒక మాట అన్నాడు. అయ్యా, బాగానే ఉంది, నీకు ఇష్టడుగా జీవించాలంటున్నావు, నీ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, నీ కట్టడలు గైకొంటే యుగ యుగాలు నీ కృప నా మీద ఉంటుందంటున్నావు, నీతి నా పిల్లలను వెంబడిస్తుంది అంటున్నావు. సరే, నీ ఆజ్ఞలన్నింటిలో ఇంతకీ ఏది ఇంపార్టెంటో చెప్పు, అదొకటి మాత్రం అనుసరిస్తాను అన్నాడు. ఏది ప్రాముఖ్యమైనటువంటిది నీ ఆజ్ఞలన్నింటిలో? అది ఖచ్చితంగా పాటిస్తాను.
అన్నాడు. యేసయ్య 1 కాదు 2 అన్నాడు. ఏంటి అంటే, మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి. ఈ మొట్టమొదటి ఫౌండేషన్ తర్వాత కట్టబడేటటువంటి మొట్టమొదటి ఫ్లోర్ ఏంటి అంటే, దేవుని ప్రేమించడం. మొట్టమొదటగా అన్నిటికంటే కుటుంబంలో ఎప్పుడైతే భర్త భార్య మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటారో, ఆటోమేటిక్గా భార్యను ప్రేమించడం నేర్చుకోగలుగుతారు, భర్తను ప్రేమించడం నేర్చుకోగలుగుతారు, పిల్లలను ప్రేమించడం నేర్చుకోగలుగుతారు. కుటుంబాలు ఎక్కడ దెబ్బతింటా ఉన్నాయంటే, దేవుని కంటే ముందు భర్తను ప్రేమించడం లేక భార్యను ప్రేమించడం. అందుకే జోగారు అన్నాడంట, లిల్లమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత, లిల్లీ నేను నీకేది తక్కువ చేయడానికి చెయ్యను, కానీ మొట్టమొదటగా నా దేవుని నేను సంతోషపెట్టిన తరువాత నాకు మిగిలిన దాంట్లో నీకు ఇస్తానన్నాడంట. అది ఆమెకి ఎంత అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేటికి మేము అలాగా దేవుణ్ణి మహిమపరుస్తూ మేము ఒక పరలోకపు కుటుంబంగా ఉన్నామని చెప్పాడు జోగారు. ఆమె ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది అది. అందుకే కుటుంబాన్ని అలాగా కట్టుకోగలిగింది. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. నా ప్రియ సహోదరులారా, మీరు మీ జీవితాల్లో మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వడం కనుక నేర్చుకుంటే, ఈరోజు భార్గవ్ మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించిన వానిగా గనక కుటుంబంలోనికి వెంబడిస్తే, అడుగు పెడితే, జైపాల్ గారు అన్నారు ఒక మాట, నేను మారు మనసు లేనోడిలాగా పిల్లల్ని కనటానికి వీల్లేదయ్యా. ఎందుకంటే నా పాపం నా పిల్లల్లోకి వస్తుంది, వారు దుష్టుని సంబంధులు అయిపోతారు. కనుక నేను మారు మనసు పొందిన తరువాతనే వివాహం చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడట. నిజంగానే ఈరోజు మనం చూస్తున్నాం కదా ఆ ఆశీర్వాదం. కాబట్టి కుటుంబ వ్యవస్థలోనికి అడుగుపెట్టేటటువంటి వారు ఎవరైనా కూడా మొట్టమొదటగా దేవునికి స్థానం ఇవ్వాలి. ఇదేదో నేను మొదటే చెప్పాను, ఏంటిది? ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. ఇది చదవకుండా ఏసీ ఆన్ చేస్తే ఏమైపోతుంది? ఈ సూత్రాలు పాటించకుండా నువ్వు కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెడితే అపవాది చేత దొంగిలించబడడానికి చాలా ఆస్కారం ఉంది. చాలా ఆస్కారమైంది. అపవాది చేత దొంగిలించబడడానికి అర్హులంగా మిగిలిపోతాం. కాబట్టి మొట్టమొదటి ఫ్లోర్ ఏంటి అంటే, దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించాలి. ఆ తరువాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అందుకే దేవుడు ఆదామును హవ్వను తయారు చేసే విధానంలో కూడా ఒకేసారి 2 ముద్దలు తీసుకొని ఇద్దరిలోకి ఒకేసారి ఇద్దరి నాసికా రంధ్రాల్లోనికి వాయువును ఊదితే ఇద్దరు అయ్యేవారా కాదా? అయ్యేవారు. కానీ ఆదామును తయారు చేశాడు మొట్టమొదటిగా, తర్వాత అవ్వను తయారు చేశాడు. ఎందుకని? ఈ ఆదామును తయారు చేసినప్పుడు ఆదాము కన్నులు తెరవగానే ఆదాము ముందు ఎవరున్నారు? దేవుడే. ఆదాము చూసింది ఎవరిని? మొట్టమొదటిగా దేవుణ్ణి. ఆ తర్వాత ఆదాముకు నిద్రపుచ్చి, ఎందుకు నిద్రపుచ్చి మరీ ప్రత్యేకంగా ప్రకటముఖం తీశాడు? నొప్పి తెలియకుండా కూడా తీయొచ్చు కదా, ఆయన తీస్తాడు ఖచ్చితంగా. నొప్పి తెలియకుండా కూడా ప్రకటముఖం తీసి అవ్వను తయారు చేయగలడు. కానీ ఆదామును ప్రత్యేకంగా నిద్రపుచ్చి మరి ఎందుకు ప్రకటముఖం తీశాడు? అది కూడా వేరే చోటకు తీసుకొని వెళ్ళి ఆ ప్రకటముఖను మరలా ఒక స్త్రీగా నిర్మించి ఆమెలోనికి జీవం పోసి తర్వాత ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. అంటే ఆమె ఎప్పుడైతే అవ్వ కనులు తెరిచిందో అవ్వ కళ్ళ ముందు ఎవరున్నారు? ఆదామా దేవుడా? ఆదామా దేవుడా ఉంది? ఆదామా దేవుడున్నాడు. అవ్వ కళ్ళు తెరవగానే అవ్వ ముందు దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆదాం దగ్గర తీసుకుని వచ్చి అప్పుడు ఆదాముకు మళ్ళీ అనస్థీషియా తగ్గిపోవడానికి మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వగానే ఆదాము కళ్ళు తెరిచినప్పుడు ఏమో చూడగానే ఒకసారిగా ఏమెవరో చెప్పు అన్నాడు దేవుడు. నిద్రపోయినట్టే ఉన్నాడు కదా.
కానీ అంటాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. చూడండి, ఇక్కడ దీనంతటిలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ముందు ప్రాధాన్యత ఉండాలి. నేను ఒక సహోదరి సాక్ష్యం విన్నాను. అక్క, ఇప్పుడు నేను ఎంత అజ్ఞానినో నాకు అర్థమవుతుంది. ఒకప్పుడు నా పతే దేవుడని పొద్దున్నే నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని, ఆయన పాదాలు ఇట్ట కళ్ళకద్దుకొని కళ్ళు తెరిచేదాన్ని అక్క. ఇప్పుడు ఎంత అజ్ఞానం అది అని నాకు అర్థమవుతుంది అక్క అని చెప్పి ఒక సహోదరి సాక్ష్యం ఇవ్వడం కూడా నేను విన్నాను. అంటే ఆ సహోదరి దృష్టిలో అప్పటిదాకా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరు? భర్త. కానీ ఉండాల్సింది ఎవరు? దేవుడు. కానీ గమనించండి ప్రియ సహోదరులు, అట్టివారి ఆ తర్వాత ఆ సహోదరి చాలా కష్టాలు పడ్డది ఆ భర్తతోటి. చూడండి, దేవుడు మొట్టమొదటిగా ఎందుకు కుటుంబాలు ఫెయిల్ అవుతా ఉన్నాయంటే, దేవుణ్ణి ప్రేమించకుండా నేను నా భార్యను ప్రేమిస్తాను అనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. దేవుణ్ణి ప్రేమించకుండా నేను నా భర్తను ప్రేమిస్తాను అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. సరిగా ప్రేమించే విధానం తెలుసుకోవాలి మనం. మొట్టమొదటగా దేవునికి స్థానం ఇవ్వాలి. అది మొదటి అంతస్తు. రెండవ అంతస్తు ఏంటి అంటే, కుటుంబంలో ఇక్కడ భార్య భర్తను పొగడడం నేర్చుకోవాలి. భర్త భార్యను పొగడడం నేర్చుకోవాలి. నా సహోదరుడు భార్గవ రేపు అది చెయ్యాలి. ఏం చేయాలి? పొగడడం నేర్చుకో. అప్రిషియేషన్ అంటారు, అప్రిసియేషన్ అంటారు. మనము పరమగీతంలో చూస్తే అక్కడ ఒక కవిత్వం ఉంటుంది చక్కగా. నా ప్రియురాలా నీవెంత సౌందర్యవంతురాలవు, నీ కన్నులు విచ్చిన గాడిమ ఫలములు అని ఉంటుంది. పరమగీతం 4వ అధ్యాయంలో ఉంటుంది. అంత బాగా తన వధువును గూర్చి వరుడు పొగడడం అక్కడ చూస్తాం. దానికి రిటర్న్గానే మళ్ళా వధువు వరును గూర్చి కూడా అంటది, 10,000 మందిలో నేను నిన్ను గుర్తుపట్టగలను, నీవంత సౌందర్యవంతుడవు, నా దృష్టి నీ మీద నుంచి తొలగడం లేదు. మెసేజ్ బైబిల్లో అయితే ఇంకా బాగుంటుంది అది. అలాగా పొగడడం నేర్చుకోవాలి. దానికి ప్రతిగా నిందలేయడం, చేసేవాళ్ళే బాగానే అని చెప్పనని తృణీకరించడం, అలా చేస్తే ఏమవుతుంది అంటే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. పొగడడం అనగా ఒక మాటలో చెప్పాలి అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం, బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడం. అది దేవుని యొక్క లక్షణం. క్రైస్తవుల్లో ఉండేటటువంటి దారుణమైన విషయం ఏంటంటే ఎవరిని పొగడరు. పొగిడితే మళ్ళీ ఎక్కడ గర్విష్ఠులు అయిపోతారో అని వీళ్ళకి దేవుని కంటే ఎక్కువ భయం. దేవుడు ఒకసారి ఒక అన్యుడైనటువంటి వాడు వచ్చి, అయ్యా నా కుమార్తె కాయలాబడున్నది, నువ్వు వచ్చి బాగు చేయి అంటే, సరే నేను వస్తున్నాను పద అంటే, అయ్యా నువ్వు రావడానికి నేను అర్హుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే బాగుపడుతుంది అని చెప్పని అంటే యేసయ్య స్టన్ అయిపోయాడట. మనం అక్కడ చూస్తాం, ఆయన ఆశ్చర్యపడి అనే మాటను చూస్తాం. ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసం నేను చూడలేదే అన్నాడు. ఎవరిని పొగిడింది? ఎవరిని పొగిడింది? ఎవరు? యేసయ్య. ఎవరిని? ఒక అన్యుణ్ణి. యేసయ్య ఎన్నడూ ఎంకరేజ్మెంట్కి వ్యతిరేకి కాడు. కాబట్టి కుటుంబంలో మీ భర్తలను మీరు ప్రోత్సహించడం నేర్చుకోండి, ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి, పొగడడం కూడా నేర్చుకోండి. భార్యలను కూడా అలాగే చేయాలి. జైపాల్ గారు అంటాడు, నీ భార్యను నువ్వు ఎన్నడూ కూడా
ఇంకొకళ్ళతోటి పోల్చొద్దు. పోల్చావనుకో నీకు ఒక్కరోజు కూడా కడుపు నిండదు. తర్వాత నుంచి రేపు కావాలనే ఉప్పు ఇంతేస్తుంది, ఆ తర్వాత కారం ఇంతేస్తుంది అని చెప్తాడు. కాబట్టి ప్రోత్సహించడం, ఒకరినొకరు ప్రోత్సహించడం అనేది రెండవది ఏంటంటే, ఈ రెండవ అంతస్తులో ఉండినటువంటి 3 భాగాలు ఒకరినొకరు ప్రోత్సహించడం, ఒకరినొకరు పొగుడుకోవడం, ఘనపరుచుకోవడం అనేది చేయాలి. రెండవది ఫర్గివ్ ఈచ్ అదర్, త్వరగా క్షమించడం అనేది నేర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థలో లోపిస్తుంది ఏంటి అంటే క్షమించ ఆమె నేను క్షమాపణ అడిగేది నేను మగవాడిని అయితే అనే స్వభావం. ఆయనే నా దగ్గరకు రావాలి, నేను పోయి ఆయన క్షమాపణ అడిగేది అని భార్య. చూడండి, మీలో ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే, ఉదయం పూట ముళ్ళు గుచ్చుకుంటే సాయంత్రం తీసుకుందామని ఉంటాడా? కాబట్టి మీలో ఎవరైనా కోపగిస్తే సాయంత్రం దాకా ఉండొద్దు, వెంటనే క్షమాపణ అడగండి, వెంటనే ఆ ముళ్ళు తీసేసుకోండి. ఫర్గివ్ ఈచ్ అదర్ అని ఇది రెండవ. మూడవది డూయింగ్ థింగ్స్ టుగెదర్, కలిసి పని చేయడం నేర్చుకోవాలి. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కలిసి చేయడం నేర్చుకో. భర్తకు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త చేశాడు అనుకోండి, కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. ఒక్క మాట, ఈ పండు తిన్న రోజున మీరు దేవతల వలె అవుతారన్నప్పుడు ఒక్క నిమిషం నా భర్తతో ఒకసారి ఒక మాట చెప్పి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని గనక అని ఉంటే ఈరోజు లోకం ఇలా ఉండేది కాదు. చూసారా, ఎక్కడ ఇద్దరు కూడి నా నామం, ఇద్దరంటే అక్కడ భార్య భర్త కలిసి నా నామమున మోకరిస్తారు. అపవాది ఏం చేయలేడు ఆ కుటుంబాన్ని. కలిసి పని చేయడం నేర్చుకోవాలి. ఇది రెండవ అంతస్తులో ఉండే 3 భాగాలు. ఇలాగా కుటుంబ వ్యవస్థను గనక కాపాడుకుంటే మనము దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదం, నిద్రపోతున్నప్పుడు చక్కగా మనకి ఆహారం అనుగ్రహించబడుతుంది, ఆయనకు ప్రియులంగా మనం ఉంటాం, ఆయన కృప యుగ యుగాలు మన మీద నిలవబడుతుంది. అంతేకాదు మన పిల్లలు తరతరాలు ఆయన నీతి కలిగిన వారుగా జీవిస్తారు, ఎన్నడూ దారి తప్పిపోరు. ఇవి దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలు. అప్పుడు రండి, నా దేవుడు చేసినటువంటి కార్యాలు చూడండి అని మనం ధైర్యంగా ప్రకటించడానికి దేవుడు వీలు కలిగిస్తాడు. అట్టి కృప మీకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియుల కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఇలాగు జరుగుట నీకు ఇష్టమై ఉన్నది ప్రభువా. నీ నామం మహిమపరచబడాలి, నీ నామం స్తుతించబడాలి, నీ నామం కీర్తించబడాలి. అయితే అది నీకు ఇంపైనదిగా ఉండాలి అంటే మొదటిగా మేము నీ దృష్టికి అనుకూలంగా ఉండాలి ప్రభువా. మొదటగా మేము నీకు అంకితమైన వారిగా ఉండాలి. మా ప్రియ సహోదరుని నువ్వు ప్రేమించావు ప్రభువా, తన తల్లి గర్భమున రూపొందింపబడక మునుపే చూచావు. నువ్వు అప్పుడే ఏర్పాటు చేసుకున్నావు, నిష్కారణంగానే నువ్వు ప్రేమించావు. అయితే మొదటగా నీకు స్థానం ఇవ్వకుండా ఈ లోకంలో దేనికి స్థానం ఇచ్చినా కూడా అది వ్యర్థమే ప్రభువా. తండ్రి, మొట్టమొదటగా నిన్ను ప్రేమించేవారిగా ఈ యవనస్తులు ప్రభువా రేపు ఒకటి కాబోతున్నటువంటి తరుణంలో మొట్టమొదటగా నీకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా చేయండి. నిన్ను ప్రేమించేవారుగా, ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారుగా, కలిసి జీవించేవారుగా, కలిసి పని చేసేవారుగా ప్రభువా. అది వారికే కాదు ప్రభువా, మా అందరికీ కూడా వర్తిస్తుంది. ఈ కుటుంబాలు
దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉండాలి అంటే మీరు ఇచ్చినటువంటి ఈ సూత్రాలను, ఈ నియమాలను ప్రభువా మేమందరం అనుసరించేవారిగా చేయండి. కుటుంబాలుగా నిన్ను మహిమపరిచేటటువంటి ఆధిక్యతలో మేమందరం ఉండున్నట్లుగా మమ్మలను ప్రభువా నీ కృపతోటి ఆశీర్వదించండి. నీ నామమును ప్రభువా ఎలాగా ప్రకటిస్తే నీకు ఇంపుగా ఉంటుందో అలాగూ ప్రకటించేవారింగా, ఘనపరిచేవారింగా, నీ కార్యాలను వివరించేవారింగా, సంభాషించేవారింగా మమ్మల్ని అందరినీ మీరు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.